ఆ దేవదేవుడి మీద ఎవరైతే నిందలు అపనిందలు వేశారో ఆ పేరును అడ్డం పెట్టుకుని ఏదైతే దోపిడీ చేయడానికి వచ్చి 320 రూపాయల నెయ్యిని 700 రూపాయలకి హిందాపూర్ సంస్థను పెట్టి హెరిటేజ్ సంస్థ దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తుందో ఆ దేవదేవుడు ఊరుకుంటాడంటే అది ఊరుకోరు. నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. భూమిపై ప్రాణం పోసుకునే ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు అది విడవక తప్పదు. గీతోపదేశంలో శ్రీకృష్ణ భగవానుడు పుట్టినవారు గిట్టక తప్పదని, అనివార్యమైన చావుకు శోకింపతగదని ఎంతో గొప్పగా చెప్పారు. మనుషులకే కాదు, రాజకీయ పార్టీలకు, సంస్థలకు కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. కొన్ని కాలగర్భంలో కలిసిపోతుంటాయి, చరిత్రలో పాఠాలుగా చదువుకుంటుంటాం. 1885 డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా పురుడు పోసుకుంది. ఆ తర్వాత మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ తదితర జాతీయ నాయకుల నేతృత్వంలో భారత స్వాతంత్ర సంగ్రామాన్ని నడిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి వారిని దేశం నుంచి తరిమి కొట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. స్వాతంత్రానంతరం దేశాన్ని ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీనే పరిపాలించింది. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉండేవి. 2014 వరకు దేశాన్ని అత్యధిక కాలం పాలించిన చరిత్ర కాంగ్రెస్దే. ఇప్పుడు అదంతా చరిత్రగానే మిగిలిపోనుంది. మందులకు ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టే రాజకీయ పార్టీలకు కూడా తప్పదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న టీడీపీ దేదీప్యమానంగా వెలుగుతోంది. అయితే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అనే సామెత గుర్తు చేసే వెలుగా అనే అనుమానం ఆ పార్టీ శ్రేణుల్లో కలుగుతోంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి అపరిమితమైన అధికారాన్ని దక్కించుకుంది. నిజానికి రాజకీయంగా కూటమి అత్యంత బలీయంగా కనిపించింది. ఈ దెబ్బకు వైసీపీ నామరూపాలు లేకుండా పోవాల్సింది. వైఎస్ జగన్ స్వభావరీత్యా ఆ పార్టీకి నాయకులంతా దూరమవుతారని ప్రత్యర్థులు అనుకున్నారు. ఇక కూటమి సర్కార్ 2-3 దఫాలు కొనసాగుతుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే వైఎస్ జగన్ ప్రభుత్వం తప్పిదాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు చేయరనే నమ్మకం. మరీ ముఖ్యంగా చంద్రబాబుకు సుదీర్ఘ పాలన, రాజకీయ అనుభవం ఉండడం కూడా అలాంటి అభిప్రాయం కలగడానికి కారణమైంది. ఒకే ఒక్క విషయంలో మాత్రం చంద్రబాబులో స్పష్టత కనిపించింది. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిందే తప్ప ఇంకా రాజకీయంగా చావలేదని చంద్రబాబు పసిగట్టారు. ఎందుకంటే 2024లో వైసీపీకి వచ్చిన పరాభవం మరెప్పుడూ రాకపోవచ్చని చంద్రబాబు భావన. అత్యంత దారుణ ఓటమిని మూటగట్టుకున్నప్పటికీ 40% ఓట్లు వైసీపీకి నికరంగా ఉండడం సామాన్య విషయం కాదని చంద్రబాబు అంచనా వేశారు. దీంతో రాజకీయంగా వైసీపీని భూస్థాపితం చేయాలని ఆయన కంకణబద్దులయ్యారు. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో జరగకూడని దారుణం జరిగిందని పెద్ద బండరాయి వేశారు. అది కాస్త కాలక్రమంలో బూమ్రాంగ్ అయింది. ఇప్పుడది చివరకు తన పార్టీకి, అలాగే కుటుంబ సభ్యులు నడుపుతున్న కంపెనీ దారుణంగా నష్టపోయేందుకు దారితీసింది. దీన్నే కర్మ లేదా విధిరాత అంటారని పెద్దలు చెబుతున్నారు. నిజానికి ప్రభుత్వ పెద్దగా చంద్రబాబు, ఆయన అనుసరించే మరో కీలక పాలకుడు పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తీరుతోనే ప్రభుత్వంపై నెగిటివ్ టాక్ వస్తోంది. అది రోజు రోజుకు పెరగడమే తప్ప తగ్గుదల కనిపించడం లేదు. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. చంద్రబాబు, లోకేష్లను పొగడ్తలతో ముంచెత్తి పబ్బం గడుపుకోవడానికి అసెంబ్లీ సమావేశాలను టీడీపీ, జనసేన నేతలు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాలంటే చూడాలన్న ఆసక్తి జనాల్లో పోయింది. మండలి సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. మండలిలో టీటీడీ లడ్డూ ప్రసాదాల తయారీ, ఇందూర్ డైరీ నెయ్యి సరఫరాపై వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. ప్రభుత్వం చర్చించేందుకు ముందుకు రాకపోవడంతో వైసీపీ సభ్యులు సమావేశాన్ని స్తంభింపజేశారు. మండలిలో వైసీపీకి మంచి సంఖ్యాబలం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కుటుంబ సభ్యుల కంపెనీ హెరిటేజ్ కు టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన ఇందూర్ డైరీతో ఉన్న సంబంధ బాంధవ్యాలను బయటపెడతామని మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. మీరు దిగితే ఎల్ఓపి గారు మాట్లాడతారు. మీరు అలా దిగాలి, మీరు దిగాలి.
పైపెచ్చు హెరిటేజ్ తన వెబ్సైట్లోనే తయారీ యూనిట్గా ఇందూర్ డైరీని పేర్కొనడం వైసీపీకి వజ్రాయుధం దొరికినట్లయింది. కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు హెరిటేజ్ షేర్ విలువ 650 రూపాయల వరకు పెరిగింది. ఇప్పుడు దాని విలువ మళ్లీ 2 ఏళ్ల క్రితం ఎక్కడున్నదో అక్కడికే వచ్చింది. దీంతో ఆ కంపెనీ బ్రాండ్ విలువ అమాంతం పెరిగినట్లు షేర్ గణాంకాలు చెప్తున్నాయి. టీడీపీ బ్రాండ్ వాల్యూ కూడా అదే రీతిలో రోజుకు పడిపోతోంది. 2024లో అధికారంలోకి వచ్చినప్పుడు దాని వెలుగు ఒక రేంజ్లో ఉంది. ఇప్పుడు గాలిలో దీపంలా కొట్టుకుంటోంది. అయితే బాబు కుటుంబ సభ్యుల కంపెనీ షేర్ వాల్యూ కంటికి కనిపిస్తోంది. టీడీపీ పతనం కంటికి కనిపించలేదు. తేడా అంతే. దీన్ని గుర్తెరిగి దిద్దుబాటు చర్యలు తీసుకుంటే భవిష్యత్ ఉంటుంది. లేదంటే టీడీపీ భవిష్యత్ ఏమంత గొప్పగా ఉండేలా కనిపించడం లేదు. తిరుమల లడ్డూ ప్రసాదం అంశాన్ని చంద్రబాబు రాజకీయ వివాదంగా మలిచినప్పటి నుంచి టీడీపీ గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వస్తోంది. వైసీపీ ప్రమేయం లేకుండానే ఆ పార్టీ గ్రాఫ్ అలా జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి కాలం కలిసి రావడం లేదనే అభిప్రాయం బలపడుతోంది. వైఎస్ జగన్ క్రిస్టియన్ కదా, మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ క్రీడ ఆడదామని చంద్రబాబు పవన్ అనుకున్నట్లే గేమ్ మొదలుపెట్టారు. అయితే వారి పాచిక పారలేదు. ప్రపంచంలోనే క్రికెట్ అంటే ఆస్ట్రేలియా జట్టు మొదట గుర్తుకొస్తుంది. అలాంటి జట్టును పసికున్న జింబాబ్వే జట్టు T20 వరల్డ్ కప్ పోటీలో ఓడగొట్టింది. ప్రస్తుతం టోర్నీ నుంచి ఆస్ట్రేలియా జట్టు నిష్క్రమించింది. అందుకే ఆటలో విజయం ఏ ఒక్కరి సొత్తు కాదు. కాలం కలిసి రాకపోతే ఆస్ట్రేలియా జట్టులా పసుపు జెర్సీ వేసుకునే టీడీపీ జట్టు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రకృతి కాలానికి మించిన గొప్ప వాళ్ళెవ్వరూ లేరు. ఇప్పుడు తిరుమల లడ్డు ప్రసాదంపై మండలిలో చర్చ అంటే టీడీపీ వణికిపోతుంటే వైసీపీ మాత్రం సమరోత్సాహంతో జరగాల్సిందే అని పట్టుబట్టడం కాలమహిమ కాక మరేంటి? రాజకీయంగా టీడీపీకి, ఆర్థికంగా బాబు కుటుంబ సభ్యుల కంపెనీకి జరిగిన నష్టంతో సతమతమవుతున్నారు. ఈ నష్టం మరింత జరగకుండా కాపాడుకునేందుకు చంద్రబాబు అండుకో విశ్వ ప్రయత్నం చేస్తోంది. అయితే అవకాశం వచ్చినప్పుడు తామెందుకు విడిచిపెడతామని వైసీపీ అంటోంది. టీడీపీ పొలిటికల్ షేర్ పతనం అయితే మిగిలినవన్నీ అవే బాట పట్టక తప్పదని చంద్రబాబుకు బాగా తెలుసు. ప్రస్తుతం సమస్య నుంచి బయటపడడం చంద్రబాబుకు అతిపెద్ద టాస్క్. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యమా మజాకా? ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.